కోర్స్ మీరు ఫస్ట్ సినిమా మొదలుపెట్టింది ఐహా నాయక్ కదా, 88 ఆగస్ట్ 21 88 మొదటి పాట రికార్డ్. మొదటి పాట రికార్డింగ్ 88 వరకు మీరు ఈవెన్ అప్ టు 90 వరకు కూడా 90 వరకు కూడా పనిచేశారు. ఎందుకంటే నాకు భయం, అంటే కాలు వేసుకుని డబ్బులు సంపాదించేది మా కీబోర్డ్ ప్లేయర్స్ ముఖ్యంగా. సో ఇది వద్దనుకుని మళ్ళీ మ్యూజిక్ డైరెక్షన్ ఉందని వద్దన్నా ముందు అసలు. జంజాల మేము అందరూ క్లాస్మేట్స్, సుత్తివేరు భద్రరావు, ఎంవి రఘు, చాలామంది మేము, తోటపల్లి సాయన, తోటపల్లి మధు, మా అన్న మాధవపతి రమేష్, సుబ్బరాజ్ శర్మ, పెద్ద గ్యాంగ్ మేము. సో మా ఏంటంటే జంజాలు అడిగాడు, ఏంట్రా నేను కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ చూస్తున్నాను, పేర్లు చెప్పకూడదు, సంగీతం మీద అంత పట్టు లేదా, మరి వాళ్ళే చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు చేయకూడదని. మంచి ప్రశ్న మరి. అంటే కాదురా, ఇది హాయిగా కడుపులో చాలా కదలకుండా ఉంటుంది, ఇన్కమ్ వస్తుంది, డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇంకొకటి నోట్లు కూడా పాత నోట్లు ఇస్తే తీసుకునే వాళ్ళం కదా మేము. అంటే అంత అటువంటి రాయల్గా ఉండే పొజిషన్. ఆ రోజుల్లో ప్రొడ్యూసర్ అసిస్టెంట్ పెట్టిన వాళ్ళు, ప్రొడక్షన్ మేనేజర్, ఆయన పిలిచేవాడు, సురేష్ ఎవరు, ఓకే ఇదిగోనా 500 మీదే సంతకం చేసి తీసుకోవాలి. అంతేగాని మ్యూజిక్ డైరెక్టర్కి అవుట్ రేట్గా అనేది లేదు అసలు. ఓకే, అవుట్ రేట్ అనేది ఇప్పుడు వచ్చింది, మా చాలా కాలం తర్వాత వచ్చింది, ముందంతా అసలు ఎప్పుడు లేదు. ఓకే, పైగా వాళ్ళు చూస్తారు వైలెన్స్ ఎంతమంది వాయిస్తున్నారు, 16 మంది వాయిస్తున్నారా కరెక్ట్గా లేదా అని చెక్కింగ్ వాళ్ళు, అంత జాగ్రత్త ఉండేది. సో అలా వచ్చిన వాళ్ళం మేమందరం. అప్పుడు జంజాలు చెప్పి, ఎందుకురా నన్ను ఇబ్బంది పెడతావు, నాకు ఇది హాయిగా ఉందంటే, కాదురా నీకు విషయం చెప్తాను, శంకరాభరణం సినిమాకి నువ్వు కీబోర్డ్ ప్లేయర్, ఏదో బాలు గారు చెప్పడం వల్ల చాలామంది తెలిసింది, లేకపోతే ఎవరు తెలుస్తుంది. నేను కూడా శంకరాభరణంకి రైటర్, నేనే విశ్వనాథ్ గారు అనుకో ఆ సినిమాకి డైరెక్టర్ అనుకో, ఊహించుకు ఎలా ఉంటుందో. నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ మాధవన్ గారు అనుకో ఎలా ఉంటుంది అని ఒక నిర్మలమైన సరస్సులో ఒక రాయి వేస్తాడు. అది ఇప్పుడు 17 ఏళ్ళలో జరిగింది, ఆఫ్టర్ 9 years. తర్వాత ఒకరోజు ప్రీతం వాహన వస్తే, అరే నువ్వు ఏంటో ఖాళీగా ఉన్నావు, ఇంట్లోనే ఉన్నాను రా, వాళ్ళే వర్క్ వెళ్ళలేదు, నువ్వు రమేష్ ఒకసారి పాముగల్లు రండి అన్నాను. సరే వెళ్ళాం. అక్కడ అతను స్వామి అని ఒక ఆయన గరజన అని ఒక హిందీ సినిమా చేశారు ఆల్రెడీ శ్రీదేవితో. ఆయనతో, అరే ఒక సినిమా రాయినాక నువ్వే మ్యూజిక్ డైరెక్టర్, నువ్వే మాట్లాడద్దాను, నేను వద్దన్నా కూడా నువ్వు నన్ను ఈ రొంపులో దింపుతున్నావు. రొంపి కాదురా, నీకు తెలియదు, యూఆర్ ఎ వెరీ గుడ్ మ్యూజిషియన్, నీ గురించి అందరు మ్యూజిక్ డైరెక్టర్ నాకు చెప్తారు, డెఫినెట్గా నువ్వు చేయగలవు అని ఒక భరోసా ఇచ్చి జంజాలే. ఓకే, సరే రేపటి నుంచి అన్నాడు. ఈ లోపల ఇంటికి వెళ్ళి ఏదో పాడుకుంటున్నావు బాత్రూంలో, అంటే మ్యూజిక్ డైరెక్టర్ అంటే మనకేం తెలియదు కదా. అంటే ఏదో ఒక చిన్న ట్యూన్ వచ్చింది, ఈ ట్యూన్ వినిపించా, బ్రహ్మాండంగా ఉంది, ఇదేరా ఫస్ట్ ట్యూన్, ఓకే అన్నాడు. ఇది సరిగమలు ఎరుగని రాగము, ఇది భాష లేని భావము, మంచి పాట అయిపోయింది, ప్రేమగానం, నాకు మంచి పేరు తెచ్చింది. సో అక్కడి నుంచి ఇంక వెనక్కి తిరిగి చూడటం లేకుండా అలా వెళ్తుంటే స్లోగా వెళ్ళేది. మధ్యలో బాలు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. సార్ ఏంటి సార్, 5 సినిమాలు చేశాను, బాబాయ్ హోటల్, తర్వాత పర్వతాలు పానకాలు, భార్గవ్ అని ఒక సినిమా, దానికి దిలీప్ కీబోర్డ్ ప్లేయర్, ఏఆర్ రెహమాన్. సో ఇది చేస్తున్నాను, దాంట్లో హాయి రోజు మన క్యాష్ వచ్చేది, ఇదేమో 4 నెలలు కానీ సినిమా అవుతూ ఏదో చెక్కిస్తున్నారు ఏంటిదన్నా, నీ పాట నేనేగా పాడుతున్నానా, నిజంగా మంచి మ్యూజిక్ అడుగుతాయా, టైం వస్తున్నాడు. ఆ టైము 92లో వచ్చింది బృందావనం ద్వారా. అక్కడి నుంచి ఇంకా పేరు పడింది, పౌరాణికమైన లేకపోతే ఫ్యామిలీ టైప్ అయినా మాస్ అయినా మాతో పెట్టుకోకు, అవును ఏదైనా ఆయన చేయగలడని పేరు పట్టడం వల్ల ఇంకా అలాగా సెటిల్ అవ్వడం జరిగింది. మీకు బాగా పేరు తెచ్చిన సినిమా అంటే బృందావనం ముందు ఆయన కూడా మంచి పేరు వచ్చింది. తర్వాత బాగా మంచి పేరు అంటే భైరవ దీపం. అది మామూలు ఎక్స్పెరిమెంట్లు కాదు కదా సార్ సినిమాది. అంటే సినిమా అంటే ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ని ఎందుకు వద్దన్నానంటే మనీ కాదు, మనీ కన్నా సినిమా హిట్ కాకపోతే ఎవరి పేరు రాదు. మ్యూజిషియన్గా మనకేముంటుంది, అవును అది ఫ్లాప్ సినిమా అయినా అదే రేట్ ఇస్తారు, హిట్ అయినా మాకు వచ్చి అదే రేట్. అవును. సో ఇది రిస్క్, ఇది
కాకపోతే ఏంటంటే అప్పటికే మేము ఇల్లు అవి కట్టుకుని కొంచెం స్థిరపడ్డారు కాబట్టి స్థిరపడ్డాం కాబట్టి కొంచెం రిస్క్ చేశాను. యాక్చువల్ రిస్క్ అది. మ్మ్. యాక్చువల్గా చెప్పాలంటే నేను మ్యూజిక్ డైరెక్టర్గా కన్నా కూడా ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్గానే బాగా సంపాదించారు. సంపాదించుకుని చక్కగా రియల్ ఎస్టేట్లో పెట్టుకుని హ్యాపీగా ఉన్నాం. ఓ ఓకే అది లేకపోతే కొంచెం ఇబ్బందే. ఓకే